దేశిక వాక్యాన్ని గౌరవిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, గతించిన రాత్రి మరలా ఇప్పుడు తండ్రి మీ వాక్యాన్ని అందిస్తున్నారు. కూడి వచ్చిన ప్రజలతో తండ్రి నేరుగా మీరు మాట్లాడుతున్నారు. ఈ ప్రయాస, ఈ కష్టము, ఈ సమయము తండ్రి వారి జీవితాలకి దీవెనకరంగా మార్చండి. ఎవరైనాను తండ్రి వచ్చిన వారు కాలయాపనకో తండ్రి వచ్చి వెళ్ళిపోయేవారుగా ఉంటే వారి ఆత్మలకు వారే ఉత్తరవాదులు. వేదిక మీద ఉన్న సేవకులు మొదలుకొని వింటున్న విశ్వాసుల వరకు ప్రతి ఒక్కరితో తండ్రి మీరు మాట్లాడుతున్నారని తండ్రి మీ ఆత్మ యొక్క తండ్రి నడిపింపు ఇక్కడ జరుగుతుందని గ్రహించే ధన్యత అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు తండ్రి విన్న తర్వాత మీకు ఏ విధముగా తండ్రి మేము రుణములను చెల్లించబద్దులమై ఉన్నామో తండ్రి గ్రహించే శక్తిని అనుగ్రహించండి. మీ తోడు, మీ సహాయము తండ్రి నాకు అనుగ్రహించి వారికి ఎలా చెబితే అర్థమవుతుందో వారికి అర్థమయ్యే రీతిలో యవనస్తుల యొక్క మధులను తండ్రి మరింత పరిశుద్ధంగా మార్చడానికి తండ్రి మీరే మాట్లాడతారని కోరుతున్నాం. చాలామంది యవనస్తులు ఉన్నారు దేవా, లోకానికి సాతానికి తండ్రి దొరుకుతూ రోజు రోజుకి తండ్రి తమ్మును తాము ఎలా భగ్నం చేసుకుంటున్నారో మీకు తెలుసు. వాటన్నిటి నుండి వారిని బయటికి విడిపించి మీ ఆత్మీయ సౌందర్యం చేత తండ్రి వారిని నింపుతారని కోరుతూ క్రీస్తున్నామని ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. బేస్ తగ్గించన్నా, బేస్ తగ్గించను. ఇక ఎవరు అటు ఇటు తిరగొద్దు దయచేసి. నాకు ఒక బలహీనత ఉంది, డిస్టర్బెన్స్ ఉంటే వాకింగ్ చెప్పలేదు. అదిగో అది కొంచెం ఆ పెద్ద మనుషులు కొంచెం సైలెంట్గా ఉండమని చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పీకర్కి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది స్పీకర్స్కి స్పందన కావాలి, మరికొంతమంది స్పీకర్స్కి మంచి సౌండ్ ఉండాలి, నాకు కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి. మీరు ఏమాత్రం అల్లరల్లరగా ఉండి అటెన్షన్గా ఉండలేకపోతే నేను వాకింగ్ చెప్పలేదు. కాబట్టి కొంచెం వినండి. చాలామంది వచ్చారు, వచ్చిన వారందరూ వినండి. ఎవరైతే ఈ పిల్లకాయలు గోల పెడుతున్నారో వాళ్ళని కన్వీనర్స్ కొంచెం సైలెంట్గా కూర్చోబెట్టండి. మీరు జాగ్రత్తగా వినగలిగితే నేను ఎక్కువ చెప్పగలను. మీరు సరిగ్గా వినకపోతే గంట చెప్పేది 30 నిమిషాల్లో ముగించగలను. కాబట్టి కొంచెం జాగ్రత్తగా విందాం. ప్రత్యేకమైన యవనస్తుల యొక్క సదస్సు. యవనస్తులను ఎందుకు మనం టార్గెట్ చేయాలి అంటే, యవనస్తులే రేపొద్దున భవిష్యత్తు కనుక. ఒక 30 ఏళ్ళు దాటేస్తుంది అనుకోండి, ఇలా అంటున్నానని ఇబ్బంది పడకండి, ఏదికి మీద ఎవరు ఉండరు. ఎందుకంటే వయసు అయిపోతుంది, కాలం కూడా అయిపోతుంది. ఎందుకంటే ఒక సగటు భారతీయుడు బతికేది WHO రికార్డు ప్రకారం 60 సంవత్సరాలు మాత్రమే. ఎందుకంటే మన తిల్లు, మన అలవాట్లు వీటన్నిటిని బట్టి మనం బతికేది 60 సంవత్సరాలు మాత్రమే బతుకుతాం. అందుకే నాకు తెలిసి ఒక 30-40 ఏళ్ళు దాటితే పెద్దోళ్ళు ఎవరు ఉండరు. నేను కూడా ఉన్నాను, ఎందుకంటే నాకు 30 దాటాయి, ఇక బతికితే 30. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ ఈ సంఘానికి ఎవరంటే యంగ్స్టర్స్, యూత్. వీళ్ళని ఎందుకు సంఘ పెద్దలు, కాపర్లు ఎందుకు వీరిని మోటివేషన్ చేస్తారంటే, వీరిని వాక్యము చేత ప్రభావితం చేయకపోతే లోకము చాలా ప్రభావితంగా బయట ఉంది. ఒక సినిమాలు చూడండి, యవనస్తుల కొరకే తీస్తారు. ఒక రాజకీయ నాయకులు చూడండి, వాళ్ళని యవనస్తులనే కార్యకర్తలుగా పెట్టుకుంటారు. చివరికి గవర్నమెంట్ కూడా మంచి టీనేజ్లో ఉన్నప్పుడే 18 ఇయర్స్లోనే ఫోర్స్లోకి తీసుకుంటారు. ఫోర్స్ తెలుసుగా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఆ ఏజ్లోనే కావాలి ఎవరికైనా. చివరికి సాతాను కూడా యంగేజ్ పీపుల్స్ కావాలి. సాతానికే కాదు, చివరికి దేవుడికి కూడా కావాల్సిన యంగ్స్టర్స్.
ఒక దానియేలుని పిలిచినప్పుడు దానియేలు వయసు 16 సంవత్సరాలు. సమూయేలుని పిలిచేసరికి సమూయేలు వయసు 2 సంవత్సరాలు. యెరెమీయాని పిలిచే సమయానికి బాలుడు. అపోస్తలులు 12 మంది 30 సంవత్సరాల లోపు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సేవ ప్రారంభించే సమయం 30 ఏళ్ళు. మీరు ఎవరినైనా మీరు గమనించండి, ఏది చేయాలన్నా ఇదే వయసు. మన లైఫ్ రోజు రోజుకి ఫలభరితంగా మారాలన్నా ఇదే వయసు. మన లైఫ్, మన భవిష్యత్ ఉన్న పాటున కుప్ప కూలిపోవాలన్నా ఇదే వయసు. ఈ వయసులో తీసుకునే నిర్ణయాలు ఎదిగితే రోజు రోజుకి దేవుళ్ళు ఎదుగుతాం. నిర్ణయాలు బాగోకపోతే రోజు రోజుకి పతనమైపోతాం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే మనం వెళుతున్న రూట్ ఎలాంటిదో మనకు తెలియాలి, మనం తీసుకునే నిర్ణయాలు ఎలాంటివో మనకు తెలియాలి. ఆ నిర్ణయాలు అవి మంచివి కాకపోతే, అవి వాక్యానుసారమైన మంచి అనే పునాది వేసుకోకపోతే దేవుడు కూడా మనకు విరుద్ధంగా నిలబడతాడు. ఈ లోకంలో ఏది మనకు విరోధమైన నో ప్రాబ్లం, పెద్ద బాధపడవలసిన అవసరం లేదు. కానీ దేవుడే విరోధంగా నిలబడ్డాడు అనుకోండి, మనం వర్దెల్లాలనుకున్న వర్దెల్లలే. మీకు హైదరాబాద్ పోతుంటే ఇటు మీ సైడ్ రావాలన్నా, అటు సైడ్ మా సైడ్ వెళ్ళిపోవాలన్నా ఔటర్ రింగ్ రోడ్ అని ఉంది. వైఎస్ఆర్ గారి యొక్క హయాంలో వచ్చింది. ఈ ఔటర్ రింగ్ రోడ్ని మీరు గమనించండి. ఔటర్ రింగ్ రోడ్లోకి వెళ్ళిన తర్వాత నీ నిర్ణయాలు సరిగ్గా ఉండాలి. రోడ్డు నున్నగా ఉంది కదని, రింగ్ బాగుంది కదని ఎలా పడితే అలా వెళ్ళావు అనుకో, కర్నూలు రావు, ముంబై పోతావు. అంటే రింగ్ రోడ్లో నిలబడినప్పుడు నీ డెసిషన్ సరిగ్గా లేకపోతే నీ జర్నీ ఎఫెక్ట్ అవుతుంది. ఈరోజు రింగ్ రోడ్లో మనం ఎలా రావాలో మనకు గూగుల్ ఉంది, మ్యాప్ ఉంది. ఈరోజు మనకి ఇలా వెళ్ళాలని చెప్పడానికి బోర్డ్స్ ఉన్నాయి. లైఫ్ అనే జర్నీలో చాలా రింగులు ఉన్నాయి. ఆ రింగులో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎటు వెళ్ళాలో సరిగ్గా మనకి అడ్రస్ తెలియాలి. ఆ అడ్రస్ వెళుతున్నప్పుడు మన నిర్ణయాలు సరిగ్గా ఉండాలి. లేకపోతే ఏమవుద్ది, నీతోనే పోదది, నీ పిల్లలను కూడా కొడుతుంది. ఈ మాటలు చదువుతున్నప్పుడు చాలామంది లైఫ్ స్టోరీస్ మనకి మన కళ్ళనే కళ్ళద్దాల తెర మీదకి రావాలి. చూద్దాం, ఒకసారి చూద్దాం. ఆదికాండము. అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. ఎవరైనా బైబిల్ లేకుండా ఉంటే సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. ఎందుకంటే ఇది కళ్యాణ మండపం కాదుగా, వాక్యపు వేదిక. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. యాకోబు. ఎవరు యాకోబు? ఎవరు యాకోబు? లైఫ్లో అన్ని షేడ్లు చూసినోడు. ఎవరు యాకోబు? లవ్ స్టోరీలో మజా ఎలా ఉంటుందో చూసినోడు. ఎవరు యాకోబు? మోసాల యొక్క ఎత్తుగడల్లో చిత్తుగా ఓడిపోతే ఆ లోతైన గాయాలు ఎలా ఉంటాయో తెలిసిన యాకోబు. ఎవరు యాకోబు? చివరికి ఇంట్లో కన్న తల్లిదండ్రులను వదిలేసి, దేశం వదిలి, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరారైపోయిన యాకోబు. అలాంటి యాకోబు జీవితంలో చేదు ఉంది, తీపి ఉంది. తన జీవితంలో అన్ని రంగులు చూశాడు. తన జీవితంలో ఎత్తుపల్లాలు చూశాడు. తన జీవితం ఎలా ఉంటే ఎలా వెళతాదో చూశాడు. తన జీవితాన్ని దేవుని చేత ఎలా మలుసుకోవాలో కూడా చూశాడు. అంటే అన్ని విషయాల్లో పండిపోయి తన 12 మంది కొడుకులకి జీవిత పాఠాలు చెప్తున్నాడు. అది టెక్స్ట్. అది నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే
49వ అధ్యాయం ఆదికాండం అనగానే బండగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి చెప్పిన, ఇక యాకోబు కొన్ని రోజుల్లో చచ్చిపోతున్నాడు. అది అధ్యాయం. ఇక నేడో రేపో చనిపోతున్న సమయంలో యాకోబు తన 12 మంది కొడుకులను పిలుస్తున్నాడు. చనిపోతారంటే ఈ భూమి మీద ఎవరైనా చచ్చిపోతారు. రాత్రి చెప్పానుగా, ఎవరైనా చనిపోతాం. ఉండిపోతామని అనుకుంటే మనకు అంత అమాయకులు ఇంకెవరు లేరు, చచ్చిపోతాం. యాకోబుకు కూడా అర్థమైపోయింది తన ఫ్యూచర్ ఏంటో, యాకోబుకు అర్థమైపోయింది నెక్స్ట్ డేస్ ఏంటో, యాకోబుకు అర్థమైపోయింది తన ఎండ్ ఆఫ్ లైఫ్ ఏంటో. అర్థమైన ఆయన చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, యాకోబు తన 12 కుమారులను పిలిపించి 12 మంది కొడుకులు పిలిపించాడట. ఎందుకు పిలిపించాడు? ఇక నేడో రేపో చనిపోతున్నాను గనక నాకు ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఒక్కొక్కటి పేరు మీద రాస్తాను రండ్రా అని పిలిపించాడా? నా ఆస్తుపాస్తులు ఎక్కడ దాసానో పంచి ఇచ్చేస్తాను రండ్రా అని పిలిపించాడా? నేను కూడబెట్టిన సంపద అంతా, పెద్దోడా నీకు ఇంతరా, చిన్నోడా నీకు ఇంతరా, ఒరే నడి వయసులో ఉన్నవాడా నీకు ఇంతరా అని పంచడానికి, అకౌంట్స్ సెట్ చేయడానికి, లేదా ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ ఇవ్వడానికి పిలుస్తున్నాడా? నేడో రేపో చనిపోతున్న యాకోబు తన కొడుకులకి చిట్ట చివరి వీడుకోలు మాటలు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏం చెప్పాలనుకుంటున్నాడు చెప్పనా? జర జాగ్రత్తరా అని చెప్పాలనుకుంటున్నాడు. ఒరే లైఫ్లో ఆస్తులు ఉండవురా, జీవితంలో సంపాదన ఉండదురా, జీవితం ముగింపులో మనం సంపాదించుకున్నవేమి ఉండవురా. ఉన్న ఈ మధ్య వయస్సుకులో లేదు యవ్వన వయస్సులో ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలే మన ముగింపు దినాలు ఉంటాయిరా అని 4 హెచ్చరిక మాటలు చెప్పడానికి పిలిచాడు. పిలిచిన వాడు ఏమంటున్నాడో చూడండి. యాకోబు తన 12 కుమారులను పిలిచి ఇట్లా, నేను మీరు కూడిరండి, అంత్యదినముల్లో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేస్తాను. అంత్యదినాలంటే ఎవరికి అంత్యదినాలు? 12 మంది ఉన్న మీ అందరికీ లాస్ట్ డేస్ ఎలా ఉంటాయో చెబుతాను రండి అన్నాడు. నాకు అంత్యదినాలు వచ్చేసాయి, ఇక నెక్స్ట్ అంత్యదినాలు ఎవరికి రెడీగా ఉన్నాయంటే నా కొడుకుల్లారా మీకేరా అన్నాడు. నా అంత్యదినాల్లో ఈ లోకాన్ని విడిచి నా పితరుల యొద్దకు నేను పోతున్నాను. నా తర్వాత అదే వరుసలో నిలబడాల్సింది ఎవరంటే మీరు. నా లైఫ్లో చేదేంటో మంచి ఏంటో అన్నీ చూసేసాను, ఇక నెక్స్ట్ బారెడు కాలం చూసి అంత్యదినాల్లోకి పోవాల్సింది యవ్వన వయసులో నా కొడుకుల్లారా మీరేరా అన్నాడు. పదం వాడాడు చూడండి అక్కడ, మీరు కూడి రండి అన్నాడు. కూడి రావడం అంటే కలిసి రండ్రా అన్నాడు. కలిసి రమ్మని ఎందుకు అంటున్నాడండి? నేడో రేపో చనిపోయే ఆయన కలిసి లేరు గనక. ఈ 12 మంది కలిసి ఉండరంటే కలిసి ఉండరు, సొంత అన్నదమ్ములే కలిసి ఉండరు. కలిసి ఉంటారా? పెద్దోడు ఒకలా తిరుగుతున్నాడు, చిన్నోడు ఒకలా తిరుగుతున్నారు. యోసేపుని చూసి ఒక మోకగా ఏర్పడి అతని మీద అసూయ పడుతున్నారు. కలిసి లేరు. అక్కడ వరకు ఎందుకండి? ఈరోజు ఒకే ఇంట్లో ఒక ఉమ్మడి కుటుంబం కలిసి ఉండగలుగుతుందా? ఒకే వేదిక మీద అందరూ ఒకే మనసుతో రాజకీయ వేదిక మీద ఉండగలుగుతున్నారా? ఒకే సంఘంలో అందరూ ఒక మాట మీద ఉండగలుగుతున్నారా? ఉండరు. కలిసి ఉండరు. ఒకడు ఇడ్డమ్మంటే ఒకడు తడ్డమ్మంటాడు, ఒకడు ఇలా చేద్దామంటే మరొకడు ఇలా చేద్దాం. ఎక్కడైనా మీరు ఎనీ సొసైటీ, ఎనీ సెక్టార్ మీరు ఏదైనా తీసుకోండి, యూనిటీ అనేది ఉండదు. యూనిటీ ఉండదని సోషల్ మీడియాలో వెస్ట్రన్ కల్చర్లో ఒక ప్రోగ్రాం పుట్టించుకొచ్చారు. దాని పేరు బిగ్ బాస్ అంటారు. మన బిగ్ బాస్ కాదు ఇది, పనికి మన బిగ్ బాస్. ఇది వెస్ట్రన్ కల్చర్లో వచ్చింది. ఇది ఆ ఏరియాలో బిగ్ బాస్ అనే యొక్క థీమ్ లైన్ ఏంటో చెప్పినా, మనుషులు కలిసి ఉండరు. వీళ్ళు ఒకే గదిలో 4 పెట్టినా, ఒకే గదిలో 5 పెట్టినా వీళ్ళు 5 కొట్టుకు చేస్తారు చూడండి అని సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వడానికి పెట్టిన షో బిగ్ బాస్. ఈరోజు బిగ్ బాస్ ఏంటి? ఇది బిగ్ బాస్ కాదు, ఇది
బ్రోతల్ హౌస్ అన్నాడు. మీ సైడ్ ఉన్న ఒక ఆయనే బ్రోతల్ హౌస్ ఇది. ఏం చూపిస్తారు? నారాయణ గారు తెలుసుగా, విప్లవకారుడు. మందే మీకు బోర్డర్ తెలంగాణ. విప్లవకారుడు ఆయన అన్నాడు, ఇది బ్రోతల్ హౌస్, ఇది బిగ్ బాస్ కాదు, అనేకుల యవనస్తుల యొక్క కాలాన్ని దోసేసే బిగ్ లాస్ ఇది, టైం వేస్ట్ కార్యక్రమం ఇది. ఏం చూపిస్తారు అందులో? నలుగురిని గదిలో పెడతారట. గదిలో పెట్టి ఏం చూపిస్తారు? అలా డబుల్ మీనింగ్ డైలాగులు, చెత్త చెత్త మాటలు, పెళ్ళైన కుర్రోళ్ళు, పెళ్ళి కాని అమ్మాయిలు, పెళ్ళైన అమ్మాయిలు, పెళ్ళి కాని కుర్రోళ్ళు, వీళ్ళందరినీ ఆ గదిలో పెడితే వీళ్ళ తన్నుకు చేస్తారట. అది మనం టీవీల మీద కూర్చుని చూడాలి. అడిగేవాడి కానీ సంస్కారం కాదని నిలదీసే ఒక్క ప్రభుత్వం అడుగుతుందంటే అడగదు. ఎందుకంటే చెప్పనా, మనకు అయ్యే కావాలి కాబట్టి మనం అవే చూస్తాం. సిగ్గు లేకుండా కుటుంబం అంతా కూర్చుని ఆ పనికి మాలిన డైలాగులన్నీ చూస్తున్నారంటే ఇలాంటివి చూడండి, జీవితాలు తగలడిపోతాయి. నేను చెప్తున్నాను, తగలబట్టవే. ఇక ఒక్కడ కలిసి ఉండరు. మీరు బిగ్ బాస్, నేను వెస్టర్న్ కలిసి చెప్తున్నాను చూడండి, ఒక్కడ బాగుంటే నలుగురు బాగోరు, కొట్టుకు చేస్తారు, తన్నుకు చేస్తారు. సొసైటీకి ఏం మెసేజ్? ఇదిగో, నలుగురు మనుషులు కలిసి ఉండలేరు. ఈ కలవనితనం యాకోబు కొడుకులకు కూడా ఉందట. పెద్దోడు బాగుంటేనేమో చిన్నోడు బాగోడు, చిన్నోడు బాగుంటేనేమో పెద్దోడు బాగోడు. యూనిటీ ఉండదు. రే, చచ్చే ముందైనా ఒక్కసారి నాకు అందరూ కలిసి కనబడండి రా, నేను చనిపోయే ముందైనా యూనిటీగా రండి. నీ పాఠాలు వాడికి తెలియాలి, వాడి పాఠాలు నీకు తెలియాలి, మీ అందరి జీవిత సత్యం యొక్క ముగింపులు మీకు తెలియాలి. కూడి రండి, యాకోబు కుమారులారా కూడి రండి అని చెప్తున్నాడు. చూడండి, అంత్య దినముల్లో మీకు సంభవింపబో సంగతులు మీకు తెలియజేస్తాను. యాకోబు కుమారులారా, రెండోసారి కూడి వచ్చి ఆలకించండి. ఖాళీ లేదని చెప్పకండి. నాన్న పిలుస్తున్నాడు అన్నప్పుడు లెక్క లేకుండా తిరగకండి. ఇన్ని రోజులు ఎలాగూ పట్టించుకోలేదు, ఇక ఎలాగ చచ్చిపోతున్నాను కనుక రండి, రండి 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 అని ఒక తండ్రి పిలుచుకున్నా రావట్లేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఏం కొడుకులండి? మాయ కొడుకులు. ఈరోజు కూడా చూడండి, మాట వింటామండి మనం. మరి ఇలా రారా అంటే ఫోన్ నొక్కోవడమే సరిపోతుంది. నాన్న మాట్లాడుతున్న చాలా మంది వంకర కొడుకులు నాన్నేపు చూడరు, మాట్లాడుతూ ఫోన్ అలా ముఖానికి వేసి కొట్టాలండి. మాట్లాడేది నిన్ను కన్న తండ్రి, మీ నాన్నకే నువ్వు అటెన్షన్ ఇవ్వకపోతే నీ ఫోన్ ఎవడ కొన్నాడు? నువ్వా? 10 రూపాయలు సంపాదించలేవు. నీకు బైక్ కొంటే బైకులో 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకోలేవు. నీకు సరిగ్గా ఒక కుమార్తెగా ఉన్నప్పుడు నీ పై వస్త్రాలు కూడా కొనుక్కునే స్తోమత లేదు నీకు. వాళ్ళ మాట అంటే లెక్క లేకపోవడం పిల్లలకి, యవనస్తులకి, ప్రపంచంలో వాళ్ళకి అందరికన్నా లోకం ఎవరో చెప్పినా తల్లిదండ్రులు. అసలు తల్లిదండ్రులు అంటేనే లోకం వాళ్ళకి. ఎందుకంటే ప్రేమిస్తారుగా గుడ్డిగా. అమ్మ ప్రేమించి వండి పెడతారు కనుక అమ్మ అంటే లోకువా. నాన్న ప్రేమించి పెట్టుబడులు పెడతారు కనుక నాన్నంటే లోకువా. చివరికి 10వ తరగతి పాస్ అయిపోయి అంటాం, మీకేం తెలియదు నోరు మీండి అంటాం. ఎవరిని? కన్నోల్ని. మరి ముందు మనం పుట్టాంగా, వాళ్ళని మనం కన్నాం కాబట్టి మనం వాళ్ళని ఏమంటాం? మీకేం తెలీదు అంటాం. మరి ఇలా చదువుకోరా, అలా చదువుకోరా, టైంకి రారా, మాట వింటామా? రమ్మంటే ఎలా వెళ్ళేవాడు ఒకడు, కూర్చోమంటే ఎలా వెళ్ళేవాడు ఒకడు, చదువుకోమంటే ఎలా వెళ్ళాడు ఒకడు. నేను చెప్తున్నాను, ఈ వయసు ఎంత ఉరకలేస్తుందో అంత ఉరకలేస్తూనే దెబ్బల మీద దెబ్బలు తినేయడానికి పరిగెట్టిస్తుంది. గుర్తుపెట్టుకో. పెద్దోళ్ళు మనకి మాటలు చెబుతున్నారంటే, మన కన్నవారు ఇలాంటి పెద్దలు మనకు మాటలు చెబుతున్నారంటే, ఇలాంటి యూత్ మీట్స్ పెడుతున్నారంటే ఎందుకు పెడుతున్నారు? ఆల్రెడీ ఆ జోన్ ఎలా ఉంటుందో వాళ్ళు చూశారు కనుక, వాటి తీవ్రత ఎలా ఉంటుందో వాళ్ళు చూశారు కనుక ఆ ఎఫెక్ట్ మనకు తగలకూడదని వాళ్ళు చెబుతుంటారు. మంచో చెడో మనకి. కానీ మనకి అది ఎలా ఉంటుంది చెప్పనా? మనకి ఫ్రీడమ్ పోయినట్టు ఉంటుంది, మన స్వతంత్రం భగ్నం అయిపోయినట్టు ఉంటుంది మనకి. మనకు స్వతంత్రం అంటే ఏంటి చెప్పనా? మనం సొక్కో పై బటన్స్ ఇప్పేసినా మనల్ని అడగకూడదు, అది ఫ్రీడమ్ మనకి. మన బైక్ ఇలా తోలుతూ ఉండగా బైక్ హ్యాండ్లు వదిలేసినా మనల్ని ఏమనకూడదు, అది మన ఫ్రీడమ్ మనకి. ఊరి మీద అచ్చోసిన ఆంబోతులు ఉంటాయి చూసారా, ఆంబోతుల్లా తిరిగినా మనల్ని ఎవడు అడగకూడదు మనకి, ఎందుకంటే ఫ్రీడమ్ మనకి. అప్పుడప్పుడే లెగిసిపోయి వెంటనే మేకునున్న ఆ చొక్కా వేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు అమ్మ నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదు, ఎందుకంటే ఫ్రీడమ్ పోద్దు మనకి.
ఫ్రీడమ్ అనే పదాన్ని వంకరగా వాడతాం మనం. యాకోబు బాధపడన్నాడు, ఇలా రండ్రా, చచ్చిపోతున్నాను రా నేడో రేపు, రండి ఒకసారి. నా జీవితంలో ఏం జరిగిందో, మీ జీవితాల్లో ఏం జరుగుతున్నాయో ఒక తండ్రిగా నేను అన్నీ గమనించి చెప్తున్నాను, రండి. ఏం చెప్పా అనుకుంటున్నాడు? ఇదిగో యాకోబు కుమారులారు కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. మాట వినుడు అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటండి? మాట వినరు. మాట వినుడి అని చెప్పుకుంటున్నాడంటే మాట వినరా? వినరు. ఆ ఒక్కగానొక్క అమ్మాయి పుట్టింది, ఆ అమ్మాయి పేరు ఏం పేరు? ఆ అమ్మాయి వినదు. కొత్తూరే బయటికి వెళ్ళకే జాగ్రత్త అని చెబితే విన్నాదా? ఊరి మీద తిరగడానికి వెళ్ళింది. ఏమైంది? ఎఫెక్ట్ అయ్యింది. పెద్దోడు చెబుతున్నాడు, చిన్నోడు చెబుతున్నాడు, అందరికీ చెప్తున్నాడు, మాట వినండి అన్నాడంటే వినరు. మనం వింటాం మాట. హెచ్ఈసి వద్దురా, ఎంపీసీ తీసుకోరా అని చెప్తారు తల్లిదండ్రులు. ఎంపీసీ వద్దు, నాకు సిఈసీయే కావాలి. మాట వినరు. టైంకి చదువుకోనానా, మేము కష్టపడుతున్నాం ఎండలో, నువ్వు కష్టపడకు, మేము కూలోనాలు వచ్చేస్తాం, నువ్వు పట్టణానికైనా పోయి చదువుకోరా అంటే వింటామా? హుసేన్ సాగర్ చుట్టే తిరుగుతాం. మాట వింటామా? పార్కుల చుట్టే తిరుగుతాం. ఎగ్జామ్స్ వస్తున్నాయిరా, చదువుకోరా, ఫోన్ ఎందుకురా, ఒక గంట పక్కన పడేరంటే వింటామా? వినం. మాట వినం. కూతురు వినం, కొడుకులు వినం, ఎవరో వినం, మాట వినం. రూబేను మాట వినను కొడుకులకి చెప్తున్నాడు, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నా పెద్ద కుమారుడు, మై ఎల్డర్ సన్, నీకే చెప్తున్నా. నా కుటుంబంలో పెద్దోడివి, నా కుటుంబంలో నా తర్వాత నువ్వే పెద్దవి. నువ్వు పుట్టినప్పుడు నా థాట్స్ ఏంటో చెప్పనా? నా శక్తి, నా బలము, నా ప్రథమ ఫలము, నా ఔన్నత్యము, నా అతిశయము, నా బలాతిశయము నీవే. నువ్వు పుట్టినప్పుడు మురిసిపోయావు. నువ్వు పుట్టినప్పుడు మురిసిపోయాను మీ అమ్మనే. మీ అమ్మందగా లేయమ్మ, లేయమ్మని నేను సరిగా పట్టించుకునేవాడిని కాదు. ఎందుకంటే నా వయసులో ఉన్నప్పుడు నేను ఇంకొకరి చుట్టూ తిరిగేవాడిని. ఎవరు? రాహేల్. అలాంటి టైంలో నేను పట్టించుకోకపోతే నా ప్రేమకి, దేవుని ప్రేమకి సహనంగా పుట్టిన కుమారుడు రాను. నీ పేరు రూబేన్. రూబేన్ అంటే ఆ పేరుకి అర్థం ఏంటో మనకు తెలుసు. రూబేన్ అంటే చూసేవాడు అని. ఎవరు? ఆ పరలోకమందున్న దేవుడు చూస్తున్నా. మా ఆయన నన్ను పట్టించుకోకపోయినా, మా చెల్లె నాకు శత్రువై కూర్చున్నా, మా నాన్నే నా వివాహ జీవితాన్ని సరిగ్గా ఏర్పరచకపోయినా, నా జీవితాన్ని చూసిన దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు యెహోవా అని. యెహోవా చూస్తున్నాడని అర్థం వచ్చేలా కొడుక్కి పేరెట్టుకుంది. ఆ కొడుకు పేరు రూబేన్. నువ్వు చూసే దేవుడని పేరెట్టుకుందిరా. కానీ నువ్వు పుట్టినప్పుడు నిన్నంత పట్టించుకున్నాను లేదో కానీ పెద్ద కొడుకుగా నువ్వు పుట్టావన్నప్పుడు చాలామందికి చెప్పేసుకున్నాను, నా కొడుకు పుట్టాడు. ఆ చెప్పుకున్న వారికి నేను ఏమని చెప్పుకున్నానో తెలుసా? నా శక్తి అన్నాను, నా బలం అన్నాను, నా ప్రథమ ఫలం అన్నాను, నా ఔన్నత్యం అన్నాను, నా బలాతిశయం అన్నాను. అన్నీ నీవే. నేను వెళ్ళిపోతే నాకు నా కొడుకున్నాడండి కుటుంబంలో అని అతిశయం పొందా. నువ్వేం చేసావు తెలుసా? నా ఆలోచన అన్నిటికీ రివర్స్ చేసావు. నేను ఈ రేంజ్లో దేవుడు నేను నిన్ను చూడాలనుకుంటే నువ్వు గ్రౌండ్ లెవెల్కి దిగిపోయి ఒక నీళ్లు పల్లానికి ఎలా అయితే జారిపోతాయో జారిపోయేవేంట్రా అంటున్నా. ఇప్పుడు తల్లిదండ్రులు మనం చదివిస్తారు. ఎందుకు చదివిస్తారండి? మన తల్లిదండ్రులు ఎలా ఉంటే మనం అలా ఉండాలని చదివిస్తాం. మన తల్లిదండ్రులు కూలి పనులు చేస్తుంటే వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, మనం ఉద్యోగాలు చేయాలని చదివిస్తాం. వాళ్ళు మార్చిపోయిన బట్టలు వేసుకుంటే మన పిల్లలుగా వాళ్ళ మార్చిపోయిన బట్టలు కాదు, చక్కటి మంచి వస్త్రాలు వేసుకుని తిరగాలని ఆశ. మన పిల్లలకు బాగా గుర్తుపెట్టుకోండి, మన తల్లిదండ్రులకు ఏదో లక్షలు తెచ్చి ఇచ్చేసిన అవసరం లేదండి. మన లైఫ్లో బాగున్నామని వాళ్ళ ముందు అలా తెల్ల సొక్కలు వేసి తిరిగితే చాలు, మురిసిపోతారా. మనం పెద్ద బహుమానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం మంచిగా చదువుకొని ఉన్నతంగా ఉండి
వీళ్ళు ఎవరండి అంటే మా పిల్లలని చెప్పుకునే స్థాయిలో ఉంటే చాలు, అదే పెద్ద బహుమానం వాళ్ళకి. యాకోబు అదే ఎక్స్పెక్ట్ చేశాడు. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశాను తెలుసా? నా బలము, నా అతిశయము, నా బలాతిశయము నీవే, నా పెద్ద కొడుకు అని నేను అందరికీ చెప్పుకున్నాను. నేను ఆశించింది ఒకటి, నువ్వు చేసింది. నేను ఊహించింది ఒకటి, నువ్వు చేసింది. నువ్వు నాకే కాదర విరోధంగా నిలబడింది, సరాసరి అన్నీ అనుగ్రహిస్తానన్న దేవునికి కూడా విరోధంగా నిలబడి ఏం చేశాడు చెప్తున్నాడు చూడండి. నీళ్ళ వలె చంచలుడివై నీవు అతిశయం పొందావు. పొగరొచ్చేసింది నీకు. పెద్దోడువని, కొడుకువని, మొట్టమొదట పుట్టావని, నా కొడుకువని నిన్ను బాగా ఒత్తాం కదా, పొగరొచ్చేసింది. నిన్ను బాగా ప్రేమించావు కదా, లోకు గట్టావు. నిన్ను కొడుకని ఊరేగించాంగా, నువ్వు అందుకే నీకు మేము లోకు అయిపోయావు. నువ్వు ఎంతగా అతిశయం అంటే పెట్టరేగిపోయావు. కూర్చోమన్న కాడ కూర్చోవు, నిలబడమన్న కాడ నిలబడవు, మాట వినవు, ఏదో పెద్ద మగోళ్ళ మాట్లాడావు. నువ్వు మీసాలు ఉన్నప్పుడే వయసంతా చూసినట్టు మాట్లాడావు. నువ్వు ఎంతగా అతిశయం పొందావు రూపే, నువ్వెంతగా అతిశయం పొందావు తెలుసా? నీకెంత లోకుతనం అంటే తండ్రన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా తల్లి వరస అయిన దాంతో పోయావు కదరా. కొన్ని మాటలు నేను చెప్పకూడదు. తల్లి వరస అంటే నీకు పిన్నవుద్రా. నా భార్య దగ్గరకు పోయావు, చారత్వం జరిగించావు. ఆ పనికి మాలినది నీతో వ్యభిచారం జరిగించింది. పోతుంది అనుకుంటున్నావు ఈ పని? ఎవరు చూడరులే, ఎవరు అడగరులే, మా నాన్నకి వయసు అయిపోయింది, నడ్డెంగిపోయింది, మా నాన్న ఏమి అనలే అనుకుంటున్నా. నేనేమనను. అనేవాడు, కడిగేవాడు, నీ తాట తీసి నీ భవిష్యత్తుని ఎరకాటంలో పడేసేవాడు ఉన్నాడు. ఆయనే నేను నమ్మిన దేవుడు. జాగ్రత్త. చేసింది ఎక్కడికో పోతుంది, ఎక్కడికి పోవు. లెక్క జమాతో సహా నీ లైఫ్లోకి వస్తుంది రూపేను. తండ్రి మంచం ఎలా ఎక్కాలనుకున్నావు? జారత్వం ఎలా జరిగించాలనుకున్నావు? కామత్వం ఎలా జరిగించాలి? ఎవరో చూడరనుకుంటున్నావా? ఇది రూబేనికే కాదు, నీకు 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 ఈ వేదిక మీద ఉన్న మనందరికీ వర్తిస్తుంది. మాట ఎవరు చూడరు, ఈ సొసైటీ చూడదు, ఈ గవర్నమెంట్ చూడదు, ఎవరు చూడకపోవచ్చు, కానీ చూసేవాడు అక్కడ ఉన్నాడు. అసలు నీ పేరే చూసేవాడు ఉన్నాడని. ఆయన చూడడాన్ని ఎలా అనుకున్నావు? చూశాడు. పుట్టించేది ఆయన, నడిపించేది ఆయన, భవిష్యత్తులో వాగ్దానాలు ఇచ్చేది ఆయన. తేడా వస్తే నడ్డి ఎర్రగొట్టేది కూడా ఆయన. లైఫ్లో దెబ్బలు తిని చెప్తున్నాను, తుంటే ఎముక ఎర్రగొట్టుకుని చెబుతున్నాను, యాకోబుగా ఓడిపోయి చెబుతున్నాను. ఆ వంకర మార్గాల యొక్క తీవ్రత ఎలా ఉంటుందో అన్నీ చూసి చచ్చిపోయే ముందు చెబుతున్నాను. నీకు బుర్ర పనిచేస్తుందా అని అడిగా. నేను ఎలా ఊహించుకున్నాము, నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఇవ్వాలనుకున్న ప్రతి దానికి చంచలుడంటే ఊగిపోయావు కదరా, ఎగిరెగిరి పడిపోయావు కదరా, ఉరకలేసావు కదరా. చివరికి నువ్వు ఎలా అయ్యావంటే అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి అతిశయం పొంది నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రము చేసితివి. అతడు నా మంచం మీదకి ఎక్కును. ఏ కొడుకు పుట్టాడని ఆనందపడ్డాడు, అదే కొడుకు చచ్చిపోయే ముందు వాళ్ళ నాన్నకి ఏం మిగులుస్తున్నాడు చెప్పండి? మనోవేదన కన్నీరు. మనోవేదన కన్నీరు. నేను అడుగుతున్నాను, యాకోబుకి పర్యాయ భాష ఇచ్చి మన యొక్క అర్థమయ్యే పరిస్థితుల్లో యాకోబుని మాట్లాడమంటే యాకోబు ఏమంటాడు చెప్పనా? ఈ ఎదవని అనవసరంగా కన్నానంటాడు. నేను సీరియస్గా చెప్తున్నాను. వీని అనవసరంగా లేరు అలా అనే తల్లిదండ్రులు చెప్పండి. రే మీరు పుట్టాకారా ఇలా అయిపోయేవాటి, మీరేదో కలిసి వస్తారనుకుంటే ఇదిగో నువ్వు పుట్టాకే ఇలా అయిపోయామంట అనేవారు లేరు. సొంత తల్లి కొడుక్కి అన్నంలో ఇసం కలిపి పెట్టేసింది. ఎందుకు? వీడి వలన వాళ్ళు బతకలేకపోతున్నారు. కానీ సొంత తల్లిదండ్రులు క్రూతులు ప్రాణాలు తీసిన వాళ్ళు లేరు. ఎందుకు? పనికిమాల పనులు చేస్తున్నారు. అందరు కాదు, కొందరు. సొంత తల్లిదండ్రులు
ముద్దాడి పాలబుగ్గల పసివారి దగ్గర నుంచి ఈరోజు ఇంత పెంచిన తల్లిదండ్రులే ఎందుకు చంపుతున్నారు పిల్లల్ని? ఎందుకో ఆస్తులను అడిగి అసలు చేస్తున్నాం. వాళ్ళు ఎంతో ఊహించుకుంటారా, మన ఊహలు వేరు. వాళ్ళు రస్ట్ పట్టిస్తాం, బాధ పెట్టిస్తాం. యాకోబు అదే బాధపడుతున్నాడు. నా కొడుకు అని చెప్పుకొని ఏమని చెప్పుకొని బయటికి వెళ్ళి ఏడుస్తున్నాడు 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 ఏడుస్తున్నాడు. మొన్న మధ్య వార్త వచ్చింది, ఎంతమంది చూశారు? సొంత తల్లిని సున్నీతో బిగించి చంపేసిందండి. పైకి మీద తిరక్కే అన్నది. చదువుకుని జాగ్రత్తగా ఇంటికి రావంటే ఈరోజు ఒక కూతురు సొంత తల్లిని సున్నీతో బిగించి చంపేసింది. ఎందుకు? అత్తమాలు అడుగుతుందని. సొంత కొడుకు అమ్మ గుండెల మీదకి ఎక్కి గట్టిగా తన్నితే ఊపిరాడక చచ్చిపోయిన తల్లి ఉంది. అన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు అనుకుంటున్నారు? ఏం కాదని. ఏం కాదు కాదు, నీ లైఫ్ ఇంకేం కాదు, సతికిలు పడిపోతావు, గుర్తుపెట్టు. చెప్పాడు, పిచ్చెక్కింది రండి. పెద్ద కొడుకుగా చెప్తున్నా. వయసు అయిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎప్పుడు ఏం చెప్పాలి చెప్పనా? వయసు అయిపోయిన తర్వాత జీవితంలో అన్నీ చూస్తారు కానీ పెద్దోళ్ళు. పెద్దోళ్ళు అనే పేరే కానీ కొంతమందికి, అందరు కదలండి, కొంతమందికి పేరుకే పెద్దోళ్ళు. ఇది పెద్దది అవ్వదు, మెదడం. ఇంట్లో ఉంటారుగా పెద్దోళ్ళు, వీళ్ళకి వయసుకు తగ్గట్టు చెప్పరండి. వాళ్ళ జీవితంలో అన్నీ చూసారు. రే మంచిగా ఉంటే ఇలా ఉంటాంరా, చెడుగా ఉంటే ఇలా దెబ్బ అయిపోతాంరా అని చెప్పాలా? చెప్పరు. ఏం చెప్తారు చెప్పనా? మీ తాతయ్య పేరే పెట్టావు నీకు అన్నారట. తాతయ్య పేరు పెడితే ఏంటి? మీ తాతయ్య ఏం చేసేవాడు తెలుసా? 2 కంచాలు తినేసేవాడు, 2 కంచాలు. ఇలాంటి ముచ్చట్లు చెప్తారండి ఈ ముసలోళ్ళు అందరూ. 2 కంచాలు తినేసాడని చెప్తే ఇప్పుడు నీ మనవడికి మనవరాలకి ఏమి నేర్పిస్తున్నావు? బాగా తినరాని నేర్పిస్తున్నావా? ఇలా తిని అని నేర్పించి వాడు దేనికి పని చేయడు. పందు ఎక్కువ, తిండి ఎక్కువ అవుద్ది, ఆకారం మారిపోద్ది, సోమరైపోయి కూర్చుంటాడు అంతే. మరికొంతమంది పెద్దోళ్ళు ఉంటారు, లేక అసలు గారాపమే తెలియదండి. ముచ్చట్లు, పనికి మాల ముచ్చట్లు మనవాడిని మనవరాని దగ్గర పెట్టుకుని, మీ తాతయ్య మీ వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు తెలుసా? ఎలా ఉండేవాడు? మీ తాతయ్యకు 4, ఆ ఈదిలో ఒకరు, ఈ ఈదిలో ఒకరు, వెనకాల ఈదిలో ఒకరు, ఇలాంటివే చెప్పాడికి. మీ తాతయ్యకి 4 అని ఇలాంటి కళ్ళబొల్లు కబుర్లన్నీ చెబితే నేను అడుగుతున్నాను, మా తాత పేరెట్టి మా తాతయ్యకి నా వయసులో 4 అంటే మినిమం మా తాత రికార్డు బదలగొట్టాలంటే ఏమనుకుంటాడు? వాళ్ళని ఎవరో పాడు చేయకరి, పెద్ద తలకాయలు కొంచెం పాడు చేస్తారండి. యాకోబు చూడండి, రే ఆ లైఫ్ మంచిది, ఆ లైఫ్లో మంచిగా లేకపోతే అది చాలా చెడ్డది. నేను చూసి చెప్తున్నాను. యాకోబు, నేను నీకు ఇవ్వాలని, క్షమించండి రూబేను, నేను నీకు ఇవ్వాలనుకున్నా, నా అనుకున్న దేవుడు నీకు ఏమి ఇచ్చేలాగా లేడు. ఏమైపోద్ది చెప్పనా? ఈ మాట గుర్తుపెట్టుకోండి. లైఫ్లో దేవుడు, తల్లిదండ్రులు మనకు కొన్ని ఇవ్వాలనుకుంటాం. మనకి వాళ్ళు ఇవ్వాలనుకుంటే మనం పొందుకోవాలి అనుకుంటే వీళ్ళ మాట వినాలి, ఆయన మాట వినాలి. వీళ్ళ మాట వినినా వినకపోయినా వీళ్ళైనా ఇస్తారేమో కానీ మాట వినకపోతే ఆయన ఇవ్వాలనుకున్నవి కూడా ఇవ్వడు. నేను ఒక ఆఫర్ చెప్తున్నాను. మీ చదువులు అదిరిపోవాలనుకోండి, ఈ సూత్రం పాటించండి. మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో మీ ఉద్యోగాలు అనుకున్న టార్గెట్స్ మీరు కొట్టాలనుకోండి, ఈ సూత్రం పాటించండి. మీరు ఫ్యూచర్లో ఒక డిగ్నిటీగా మీరు బతకాలనుకోండి, ఈ సూత్రం పాటించాలి. ఏం సూత్రం అంటే, దేవుడు మనకి ఇవ్వాలని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి యవనస్తునికి యవనస్తురాలికి కొన్ని ఇవ్వాలని దాసుంచుతాడట. ఆ దాసుంచినవి ఏవైతే ఉన్నవో తగిన సమయం ముందు ఒక్కొక్కటి మెల్లమెల్లగా 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 ఇస్తుంటాడట. ఆ మెల్లమెల్లగా మనకి ఇవ్వాలనుకున్నప్పుడు మనం సరిగ్గా ఆయన ఎదుట ప్రవర్తించలేదనుకోండి, ఇవ్వాలనుకున్నవి కూడా ఏం చేస్తాడు? వెనక్కి తీసేసుకుని మనకి ఇవ్వాలనుకున్నవి కూడా ఆయన ఇవ్వకుండా ఎవడైతే పక్కన బాగున్నాడో వాడికి పట్టుకెళ్ళి మొత్తం ఇచ్చేస్తాడు. అలా జరిగిందా రూబేని జీవితంలో అంటే జరిగింది. చూడండి, ఇందాక వాక్యపట్నం చదివాంగా, మొదటి దినవృత్తాంతాలు 5వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇశ్రాయేలునకు తొలుచూలు కుమారుడైన రూబేను
కుమారుల వివరములు ఎవరెక్కడ? ఇందాక ఆదికాండం 49వ అధ్యాయంలో చదివిన రూబేనే ఈ రూబేన్. ఇతని ఫ్యూచర్ ఏమవుతుందో చూడండి. ఇశ్రాయేలునకు తొలుచూలు కుమారుడైన రూబేను వివరము, ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటిపరిచినందున అతని జన్మ స్వతంత్రపు హక్కును ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. ఇంకా కిందకి. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. యోదా తన సహోదరుల కంటే హెచ్చువాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలువెడవను అయినను జన్మ స్వాతంత్రము యోసేపు దాయెను. అర్థమవుతుందా? రూబేనికి రావలసినవన్నీ హక్కులు, జన్మ స్వాతంత్రపు హక్కులు, వాగ్దానాలు, రాయితీలు, ఫలాలు అన్నీ ఎవరికి రావలసినవి ఎవరికి పోయాయట? యోసేపుకు పోయాయట. బాగా వినాలి, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు అందరూ బాగా. అంటే రూబేనికి దాసిచ్చినవన్నీ యోసేపుకి పోయాయట. ఎందుకు పోయాయి? క్యారెక్టర్. గుర్తుపెట్టుకోండి, క్యారెక్టర్ని బట్టి. అంటే దేవుడు ఒక వ్యక్తికి ఇన్ని ఇవ్వాలని అనుకుంటాడు. ఆ ఇవ్వాలనుకున్న టైంకి మనం సరిగ్గా లేమో మనం పట్టుకెళ్ళి మరొకరికి ఇచ్చేస్తాం. యోసేపుకి ఎందుకు ఇచ్చేస్తాడు? యోసేపుకి రూబేనికి తేడా ఏంటి చెప్పండి? చెప్పనా? తల్లి వరుస అయిన దానితో కొల్లు మూసుకుపోయినోడు రూబేను. ఏ వరస లేనిది వంకర మాటలు మాట్లాడుకుంటూ దగ్గరకు వచ్చి నా ఆస్తి ఇస్తాను, నా ఐశ్వర్యం ఇస్తాను, ఫుడ్ ఇస్తాను, బెడ్ ఇస్తాను రా అంటే ఏ వరుస సంబంధం లేని దాన్ని తల్లి అని పిలిచినోడు యోసేపు. ఆ మాట మీకు అర్థమైందా? వరుస అయిన దానిని వరుస మరిసిపోయినోడు రూబేను. ఏ వరుస లేని దాన్ని తల్లి అని వరుస పెట్టినోడు యోసేపు. ఇప్పుడు ఎవరిని దీవించాలంటారు చెప్పండి? పాపం ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయినోడు రూబేను. పాపం ఎత్తుక్కుంటూ యోసేపు దగ్గరకు వస్తే పారిపోయినోడు చెప్పండి యోసేపు. వాగ్దానాలు ఎవరి వెనకాల పరిగెడతాయి? అది యోసేపే కాదు, నువ్వైనా నేనైనా. పాపం మనల్ని పలకరించినా మనం పరారవ్వాలి. యోసేపు జీవితం చూడండి. ఆయన ఎలా ఉండేవాడు, ఎలా ఎదిగిపోయాడు తెలుసా? ఆవిడట దినదినము మాట్లాడిందట. ఆ పదం మీకు తెలుసుగా, ఒకసారి చూడండి ఎందుకన్నా మంచిది. ఆది కాండము 39వ అధ్యాయం, ఆది కాండం 39వ అధ్యాయం పాపం ఎలా పుడతాది అక్కడ చెప్తాడు చూడండి. ఆది కాండము 39వ అధ్యాయం 10వ వచనం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచున్న. నోట్ దిస్ పాయింట్. ఆ పాయింట్ మీరు నోట్ చేయండి. దినదినము మాట్లాడుచున్న. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఎక్కువగా మనతో మాట్లాడుతున్నారు అనుకోండి, పాపం చేస్తాం ఖచ్చితంగా. అదే సీక్రెట్. ఇప్పుడు రూబేనుతో కూడా ఇప్పుడు వాళ్ళిద్దరూ పాపం చేయడానికి ఏం జరుగుంటే చెప్పండి? రోజు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. నేను ఇదే చెప్పేది, మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ ఏదిక మీద నుంచి చెల్లి వరుస అయినా, సొంత చెల్లి కాదు, చెల్లి అని పిలిచిన, అన్న అని పిలిచిన, ఇక ఏ వరుసలు మీరు పెట్టుకుని పిలిచినా, మీరు రోజు మాట్లాడుకున్నారో పాపం ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకంటే విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. రూబేను వరుస మరిచిపోవడానికి దినదినము, యోసేపుని లొంగదీయడానికి సూత్రము దినదినము. అందుకే ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకు పెద్దలు చెప్తారు? ఎక్కువ మాట్లాడుకు, జాగ్రత్త తల్లి, జాగ్రత్త, ఎక్కువ మాట్లాడకని ఎందుకు చెప్తారు? మాట్లాడామో తెలియకుండానే మోసపోతాం. ఎక్కువ ఫోన్ మాట్లాడడం, ఎక్కువ వ్యక్తులతో మాట్లాడడం, ఎక్కువ తిరగడం, ఇవే మనల్ని పాడు చేస్తాయి. దినదినము అంటే ఆవిడకి ఏం తెలుసు? ఈరోజు మాట్లాడడం, రేపు మాట్లాడడం,
ఏదో రోజు మాట వింటాడని సూత్రం. కానీ ఈ కుర్రోడు ఎలా అంటాడు చెప్పనా? ఈ రోజే కాదు, దినదినమే కాదు, బతుకు దినములన్నీ మాట్లాడిన ఈ కుర్రోడు మాట్లాడ్డా ఎవరు? అదే మనమైతే మాట్లాడక్కరొద్దు, మన వాట్సాప్కి ఆయన వస్తే చాలు కంగారు అయిపోయి సలిజ్వరం వచ్చేది మనకి. కొత్త నెంబర్ నుంచి మిడ్ నైట్ హాయ్ అని వచ్చింది అనుకో, వెంటనే ట్రూ కలర్కి వెళ్ళిపోయి నెంబర్ ఎవరిది, పేరు ఎవరిది, గూగుల్లో ఎక్కడ ఉంది. ఆ అలవాట్లే నేను చెప్తున్నాను. వాళ్ళు చూస్తారు లేదో నాకు తెలియదు, కానీ ఈ కంగారు పనులే దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. ఇవ్వాలనుకున్నవి కూడా ఆపేస్తాడు. అప్పుడప్పుడు ఇప్పుడంటే కొంచెం మిస్డ్ కాల్ తగ్గినాయి, ఒకప్పుడు మిస్డ్ కాల్ వచ్చేవి. ఆ మిస్డ్ కాల్ వచ్చినప్పుడు మనం అనుకునే మిస్డ్ కాల్ వచ్చిన వెంటనే కంగారు అయిపోతాం మనం, ఏదో మిస్సెస్ కాల్ వచ్చినట్టు. అప్పుడు పెళ్ళి అవుతుంది. మిస్డ్ కాల్ వచ్చిన వెంటనే కంగారు అయిపోయి అర్జెంటుగా 70 సార్లు తిరిగి చేసేస్తాడు. ఆడు ఏ బ్యాలెన్స్ లేనోడే చేసి ఉంటాడు. నీకు అంత కంగారు దీనికి? ఈ వ్యవహారం అడుగుతున్నాను. యోసేపుకి మిస్డ్ కాల్ ఇచ్చిన, వాట్సాప్ పెట్టిన, డైరెక్ట్ వచ్చి ప్రపోజ్ చేసిన, ఫేస్బుక్ రిక్వెస్ట్ పెట్టిన, ఇన్స్టాగ్రామ్ ముందు వచ్చి మెసేజ్ పంపిన, ఎన్ని గ్రీటింగ్ కార్డులు ఇచ్చినా, ఎన్ని చేసినా యోసేపు అంటాడు ఐ డోంట్ లైక్ ఇట్ అంటాడు. అంతే. నాకు నచ్చదు మేడం, మీరు ఎన్నంటే చెప్పండి, నాకు అమ్మ లాంటి దానివి అంతే అంటాడు. చచ్చిపోలే ఆ మాట కావడం అంతే. నాకు అమ్మ లాంటి దానివి, నా యజమాడు నాకు తండ్రి అయితే, నా యజమాడు తండ్రి అయితే నువ్వు నాకు తల్లి లాంటి దానివి, దయచేసి నన్ను ప్రలోభానికి గురి చేయకండి అని. ఎంత గొడవాడు ఉంటాడండి ఆవిడతో. మాట ఎంటలేదు, ఎంత మాట్లాడి కుర్రోడు మాట ఎంటలేదని ఒకరోజు గట్టిగా పట్టుకుందంట. మనమైతే ఏమందామండి? యవనస్తుల సదస్సు కనుక కొన్ని మాట్లాడుతున్నాను ఏమనుకోకండి. మనమైతే ఏమందని చెప్పనా? నాన్న పరలోకమందున్న మా తండ్రి, నా తండ్రి యాకోబు నా దగ్గర లేడు, మా అన్నీళ్ళు నా దగ్గర లేరు, ఈ దేశం కాని దేశంలో నా అంటూ నాకెవరు లేరు. నన్ను ప్రేమించే హృదయం ఎక్కడైనా దొరుకుతుందా అని చూశాను ప్రభువా. నీ ప్రేమని ఎలా పంపించావా? నువ్వు ఉన్నావు అందు. ఎవరిని? అన్నీ వంకరోలు అండి మనం. యోసేపు అయితే ఇలా అందో, మనమైతే ఇలా అందో, నాకు ప్రేమను ఎలా చూపిస్తున్నావా? ఎంత లగ్జరీ ప్రేమ ప్రభువా, థ్యాంక్ యూ మై లార్డ్. మక్కలు ఇరిసేస్తాడు ఇలాంటి మాటలు మాట్లాడారంటే. మనం చేసే పనికి మనం కొంతమంది అబ్జర్వ్ చేస్తామండి. కొంతమంది వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఎవరి కోసం అంటే దేవుడు నాకు ఒకరిని చూపిస్తున్నారండి, ఆ 3వ ఈదులో ఉన్నారట. చంపేస్తాడు దేవుడు ఇలాంటి మాటలు మాట్లాడారంటే. దేవుడు అలాంటి పనికి మాలని చూపించడు, గుర్తుపెట్టుకో. అప్పుడప్పుడు వచ్చి నాకు అక్కడ ఉందని కనబడుతుంది, ఇక్కడ ఉందని కనబడుతున్నారంటే అలాంటివి కనబడ్డు. వంకర మాటలు మాట్లాడకండి. దేవుడు వాక్యం చెబుతాడు, దేవుడు నీతి చెబుతాడు, దేవుడు సిలువని కూర్చున్న వార్త చెబుతాడు. అంతేగాని ఆ ఈదులో ఎవరున్నారు, ఈ ఈదులో ఎవరున్నారు ఇలాంటివి చెబితే చంపేస్తాడు. నీకు సాతాను కానీ చెప్తున్నాడేమో చూసుకో. ఇటీవల కాలంలో హైదరాబాద్లో ఉన్న పెద్ద పాస్టర్ గారికి తెలుసుగా, పేరు అడగండి, బ్రేకులు కూడా అడగండి నన్ను. ఆ పెద్ద పాస్టర్ గారు కొంతమంది ఆడపిల్లలు లైన్గా ఫోన్ చేసి మీ పెద్ద అబ్బాయిని చేసుకోమని దేవుడు చెప్పాడట. దేవుడు చెప్పాడా? మీ అయ్యకి చెప్పు, నోడు వెనక్కొడతాడు. దేవుడు చెప్తాడు అలాంటివి. మీ పెద్ద అబ్బాయిని చేసుకోమని, మీ చిన్న అబ్బాయిని చేసుకోమని. ఆయనకి మాత్రం సిగ్గుండాలి కదండి, ఆయన చెప్పడం ఏంటండి? అంటే మా కుర్రోళ్ళు హీరోలనా? ఇలాంటివి నేర్పించి మా అబ్బాయికి చాలా మంది లవ్ లెటర్లు రాసేస్తున్నారు, మా అబ్బాయికి ఎలా చేస్తున్నారు, ఆయన పెద్ద హీరోలా చూపించండి. కంగారు పడకండి, దెబ్బల మీద దెబ్బలు తగలకపోతే చూడు. కుర్రోళ్ళకి కొన్ని చెప్పకూడదు ఉంటాయి. పెద్ద హీరోయిజం లాగా మా కొడుకు పెద్ద అందగాడంటే చాలా మంది అందగాళ్ళు ఉన్నారు. ఇలాంటివి దేవుడు చూపించడు. దేవుడు చూపించేది పవిత్రత చూపిస్తాడు, నిర్దోషత్వాన్ని చూపిస్తాడు. నింద వేయబడిన యోసేపుని నిర్దోషిగా నిలబెడతాడు. యోసేపుని ప్రేమించిందట. దీన్ని ప్రేమ అంటారండి? మేడం మీరు ఎన్నన్నా అనుకోండి, మా యజమానుడు అనగా మీ భర్త ఈ ఇంట్లో ఉన్నవన్నిటి మీద అధికారం ఇచ్చాడు, కానీ మీ మీద నాకు అధికారం ఇవ్వలేదు మేడం. నాకు ఆ ఇంకిత జ్ఞానం, సంస్కారం. నువ్వు ఒక వ్యక్తికి భార్య అంటే నేను మ్యారేజ్ అనే ఒక వ్యవస్థని గౌరవించే కుర్రోడిని మేడం. ఎందుకంటే ఒక కుటుంబాన్ని గౌరవిస్తే రేపొద్దున నా కుటుంబం ఎలా ఉంటుందో నాకు తెలుసు మేడం. దయచేసి దగ్గర రావద్దు. ఒకవేళ మీరు ఎంత దగ్గరకు వచ్చినా నేను ఉండను, ఆరిపోతానంట. ఈ లోకం ఏమంటా చెప్పనా? అలాంటి అవకాశాలు వస్తే మగాడు రా, నువ్వు నిలబడాలి.
తప్పు చేస్తే ఈ లోకం మగాడంటది, పారిపోతే ఆడోడంటది. కానీ బైబిల్ ఏమని చెప్పినా అలాంటి పాపానికి దూరంగా పరిగెడితే మగసిరిగల మగాడంది బైబిల్. గుర్తుపెట్టు. పాపం చేసిన బైబిల్ చేతగాని సన్నాసుడు అంది బైబిల్. గుర్తుపెట్టు. ఈ లోకము పాపం చేసిన మగాడంటది, ఈ బైబిల్ పాపం చేయకుండా పారిపోయినోడిని మగసిరిగల మగాడంటది. ఎక్కడ పడితే అక్కడ లూజ్ అయిపోవడం, ఎక్కడ పడితే అక్కడ సొంగగార్చడం, ఎక్కడ పడితే అక్కడ లూజ్ మాటలు మాట్లాడడం అది మగ లక్షణం కాదు. ఎక్కడైనా డిగ్నిటీగా మన క్యారెక్టర్ని బిల్డప్ చేస్తూ నిలబడటమే అది మగతనం అంటే. గుర్తుపెట్టుకో. ఎన్ని చూసినా, ఎవరు చూసినా, ఎవరు మాట్లాడినా ఒక విషయం గుర్తుపెట్టుకో, నా లైఫ్లో నాకంటూ ఒక పార్ట్నర్ ఉంటుంది, నా లైఫ్లో నాకంటూ ఒక పార్ట్నర్ ఉన్నారు, ఆమెకు తప్ప నా లైఫ్లో ఎవ్వరికి స్పేస్ లేదని చెప్పాలి. అది డిగ్నిటీ అంటే. అది యోసేపు చెప్తాడు, ఇస్సాకు చెప్తాడు, వీళ్ళందరూ చెప్పారు కనుకే ఈ రోజుకి మన యవ్వనస్తుల యొక్క సదస్సులో వాళ్ళే మనకు పాట. యోసేపు చెప్పాడు, ఎప్పుడైతే ఎదిగాడో ఒక్కసారి ఈయనకున్న వాగ్దాన ఫలాలన్నీ యోసేపు వైపు తిరిగిపోయాయి. ఎలా తిరిగిపోయి చూడండి, ముగించుకుందాం. ఆది కాండము 49వ అధ్యాయం, ఆది కాండము 49వ అధ్యాయం. అదే యాకోబు రూబేను కోసం మాట్లాడిన యాకోబు యోసేపు కోసం ఏమంటున్నాడో చూడండి. 22వ వచనంలో యోసేపు ఫలించేడు కొమ్మ. ఆ మాట మీకు అర్థమవుతుందా? కంపారిజను 3వ వచనం చదవండి. రూబేను నా బలము యొక్క ప్రథమ ఫలముగున్న రూబేను ఫలించలేదట, యోసేపు ఫలించేడు కొమ్మయ్యాడట. అంటే ఈ మాటలన్నీ ఎవరికి సంబంధించినవండి? రూబేనుకి చెప్పాల్సిన మాటలు, రూబేనుకి చెందాల్సిన మాటలు యోసేపుకి చెందుతున్నాయి. అతడు ఫలించేడు కొమ్మ, ఓట యొద్ద ఫలించేడు కొమ్మ, దాని రెమ్మలు గోడల మీదకెక్కి వ్యాపించును, విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములు వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వాని హస్తము వాని బలము వలన అతని ఇల్లు బలమైన దగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడువాడు ఆయనే, నీకు సహాయం చేయును ఈ తండ్రి దేవుని వలన పైనుండి మింటి దీవెనలతో నీవు దీవింపబడతావు యోసేపు అన్నాడు. అసలు ఈ మాటలన్నీ ఎవరికి వెళ్ళాలి చెప్పండి? రూబేనుకి వెళ్ళాలి. రూబేను ఫలించాలి, రూబేను ఫలించేడు కొమ్మ అవ్వాలి. రూబేను ఎలా అవ్వాలి తెలుసా? ఇశ్రాయేలుకి బండయు బలము అవ్వాలి. ఇశ్రాయేలు బండ అంటే నేను వెళ్ళిపోతే నా తర్వాత తండ్రి అంత తోడు, అది పదం అక్కడ. ఇశ్రాయేలుకి బండ అంటే పునాది. ఈ ఇశ్రాయేలు అనే ఇల్లుని కాపాడేవాడు రూబేను ఉండాలి. ఇప్పుడు ఎవరు కాపాడుతున్నారు? యోసేపు పునాది రాయి కూర్చున్నాడు. ఫలించేడు కొమ్మ అంటే ఎంత వ్యాపించాడు తెలుసా? యాకోబు కుటుంబానికే కాదు అన్నం పెట్టేది, ఇశ్రాయేలు ప్రజానికానికి మొత్తానికి అన్నం పెట్టేది యోసేపు అయిపోయాడట. మేపెడువాడు అంటే ఏంటండి? అందరికి అన్నం పెట్టేవాడు యోసేపు అవుతాడట. అందరికి అన్నం పెట్టేవాడంటే నిజానికి కుటుంబాన్ని అంతరికి అన్నం పెట్టేది ఎవరు? నాన్న. ఇప్పుడు నాన్నని పోస్ట్లోకి ఎవరు వచ్చారు? అసలు ఆ ప్లేస్ అంతా ఎవరు చెప్పండి? రూబేను. లూజ్ అయిపోయిన రూబేను స్ట్రాంగ్గా నిలబడిన యోసేపుకి వెళ్ళిపోతుంది. చూడండి, మేపెడేవాడు, బలాతిశయం, ఈ పదాలన్నీ అతడికి. కానీ ఇప్పుడు ఈ పదాలన్నీ యోసేపు ఎవరి కోసం చెప్పుకుంటాడు చెప్పండి? క్షమించండి, యాకోబు ఎవరి కోసం చెప్పుకుంటాడు చెప్పండి? యోసేపు కోసం. ఆ సింహాసనం మీద కూర్చున్న ఆ కుర్రోడు ఎవరో తెలుసా సార్? మా అబ్బాయి సార్ చెప్పుకుంటాడు యాకోబు. ఇగో ఫరో అంతటికి సలహా ఇస్తున్న ఐగుప్తి అందరి మీద అధికారిగా ఉన్న ఆ నూనె మీసాల కుర్రోడు ఎవరో తెలుసా సార్? మా అబ్బాయి సార్. బంగారు ఉంగరం పెట్టుకుని, కిరీటం పెట్టుకుని, నిందలేసిన ఆ పనికి మాలిన దాని ముందే రథమెక్కి వస్తున్న ఆ ఎర్రటి కుర్రోడు ఎవరో తెలుసా సార్? మా అబ్బాయి సార్. ఎవరు చెప్పుకుంటారు ఈ మాటలన్నీ? యాకోబు.
తన కుమారుడి యొక్క పవిత్రతను, తన కుమారుడి యొక్క ఎదుగుదలను, తన కుమారుడు నిలబడిన స్థాయిని బట్టి మా కొడుకు సార్, మా కొడుకు నా బలము, నా అతిశయము, నా బహుమానం, ఇదిగో నా భవిష్యత్తు వాడే ఈడనుకున్నాను, వాడయ్యాడు. కనిష్ఠుడు జ్యేష్ఠుడయ్యాడు, జ్యేష్ఠుడు కనిష్ఠుడయ్యాడు. చిన్నోడు పెద్దోడుగా వ్యవహరించాడు, పెద్దోడు చిన్నోడు అయిపోయాడు. చిన్నోడు పెద్దోడు అవడానికి కారణం పెద్దగా ఆలోచించాడు కనుక. లైఫ్ అనే ఆ రింగ్ రోడ్లో, ఆ రింగులో ఎటెల్లాలో స్పష్టంగా చూశాడు కనుక, ఎటు నిలబడాలో స్పష్టంగా చూశాడు. అడుగుతున్నాను, ఈ రోజుకి యూత్ మీట్కి ఈ రోజు వరకు ఒకవేళ ఎప్పటి వరకు ఏమన్నా చీకటి అడుగులు మీ జీవితంలో ఉంది, ఎప్పటి వరకు పాపపు ఆశలు, లేదా ఈ పదం అంటున్నందుకు ఇబ్బంది పట్టకండి, ఆ సహవాసాలు, అఫైర్స్ ఏమన్నా ఉంటే కట్ చేయండి. దేవుని దీవెనలు మీకు కావాలంటే కట్ చేయండి. నీ చదువు వరితెల్లాలనుకుంటే ఆ చీకటి సహవాసాలు కట్ చేయి. నీ ఉద్యోగాలు ఫలభరితం మారాలి అంటే కట్ చేయి. ఎందుకంటే నేను చూసే దేవుడు ఉన్నాడు, నీ భవిష్యత్తుని స్థిరపరిచే దేవుడు ఉన్నాడు. అక్కడ కింద అంటున్నాడు చూడండి, పైనుండి మింటే దీవెనలతో, క్రింది అగాధ జలముల దీవెనలతో, సమస్త దీవెనలతో, గర్భముల దీవెనతో నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైనవి చిరకాల పర్వతముల కంటేను ఎచ్చుగా ప్రబలమగును అని యోసేపు తల మీదను తన సహోదరులందరి నుండి వేరుపరచబడి వాని నెత్తి మీద ఉండును. ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడు. మొత్తం ఈ దీవెని బ్లెస్సింగ్లు అంతా ఎవరి మీద తిరిగిపోయాయట. అది యోసేపుకే కాదు, గుర్తుపెట్టుకో, నీకు 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 మనందరూ కూడా వర్తిస్తుంది. యాకోబైనా చూస్తాడో లేదో తెలియదు, మీ నాన్న మీ అమ్మగారు చూస్తారో లేదో నాకు తెలియదు, ఆ పైన ఉన్న దేవుడు చూస్తా. నేను మాట అడగనా, ఎవరైతే ఆ యజమానురాలు ఇబ్బంది పెడుతుందిగా ఎవరిని, యోసేపు ఇబ్బంది పెట్టిన వెంటనే దేవుడు ఈ పనికి మాలింది నా చక్కటి కుమారుని ఇబ్బంది పెడుతుంది, దీనికి కాలో చెయ్యో పడిపోవాలని దేవుడు శాపం పెట్టడు. గుర్తుపెట్టుకో, దీనికి నోరు పడిపోవాలని శాపం పెట్టడు, ఏం పెట్టడు. సింహాసనం మీద కూర్చుని ఈ టైంకి కుర్రోడు ఏం చేస్తాడా అని చూస్తాడు ఆయన. గుర్తుపెట్టు, నీకు మొబైల్ ఇచ్చేది ఆయనే, ఆ మొబైల్లో ఏం చూస్తున్నావో కూడా చూసేది ఆయనే. నేను చదువుకునే స్థితికి నడిపించేది ఆయనే, చదువు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావో కూడా చూసేది ఆయన. నీకు ఆరోగ్యాన్ని, సత్తువుని, అందాన్ని, మంచి నున్నటి ఆకారాన్ని ఇచ్చేది ఆయనే, ఆ ఆకారంతో ఏం చేస్తున్నావో చూసేది కూడా అన్నీ ఇస్తాడు. అన్నీ ఇస్తాడు సింహాసనం మీద కూర్చొని. ఎక్కడి నుంచి ఇలా ఎదుగుతాడా, ఎక్కడి నుంచి ఇలా దిగజారిపోతాడా, ఈ రెండు చూసేది ఆయన. ఆ జోన్లో నిలబడిన రూబేను నీళ్ళవలే జారిపోయాడు. యోసేపు ఫలించెడు కొమ్మల రోజు రోజుకి ఎదిగి. చివరిగా ఒక మాట చెప్తాను, ఇన్ని దీవుల్ని యోసేపుకి ఇచ్చేసరిగా యోసేపు మైండ్లో ఏముంటుంది చెప్పనా? కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. జారత్వానికి దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. నోట్ దిస్, ఎంత క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చూడండి. పాపము, జారత్వము, వ్యభిచారము, కాముకత్వం, వీటి జరిగించిన వారి యొక్క లైఫ్ ఏమవుతుందట? దేహమే డిస్టర్బ్ అవుతుందట. దేహం అంటే తెలుసుగా మన శరీరం. ఏమవుద్ది కొన్ని నేను చెప్పకూడదండి. చిన్న వయసులోనే తప్పుడు మార్గాలు తిరిగి సుఖవ్యాధులు అంటించుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా? కొన్ని లెక్కలు చెప్పకూడదు కానీ ఇప్పుడు జనాభా లెక్కల్లో ఈ వ్యాధి యొక్క లెక్కలు తీస్తే యవ్వనస్తులకి చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
సొంత దేహానికి మనం అనుకుంటాం ఏం కాదని, ఏం కాదు. ఏ పుట్లో ఏ పాముందో యవనస్తులకి తెలియదు. కాటేస్తుంది ఖచ్చితంగా. ఏముందో తెలియదు. జారత్వం చేస్తే ఏమైంది, స్నానం చేసి వచ్చేస్తాం కనుక, ఒక స్నానం చేసి వచ్చాడని కాదు, అక్కడ రాస్తున్నాడు చూడండి, నీ హెల్త్ అంతా డిస్టర్బ్ అవుద్ది, నీ ఆరోగ్యం అంతా పాడైపోతే. జారత్వం చేయవాడు తన సొంత శరీరానికి హానికరముగా పాపం చేస్తున్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్న, అది గుర్తుండాలండి. యోసేపుకి అది గుర్తుంది. నేను ఇంటర్నల్గానే కాదు పవిత్రంగా ఉండాల్సింది, నా బాడీని కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలనుకున్నాడు. ఎవరు? ఈ మాట అంటున్నానని ఏమనుకోకండి. రేపో మాపో యోసేపు గారికి పెళ్ళి అయితే, రేపో మాపో యోసేపు గారికి వివాహం జరిగితే, తన భార్యకి ఇచ్చే అతిపెద్ద బహుమానం ఏదన్నా ఉందంటే ఏముందో చెప్పండి? తన శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుని తన నమ్మిన భార్యకి అప్పగించడం. అంతకన్నా బహుమానం ఏముందండి? రేపో మాపో ఏ చెల్లికో తల్లికో పెళ్ళి అయితే నీ భర్తకు నువ్వు ఇచ్చే అతిపెద్ద బహుమానం ఏంటో తెలుసా? నీ దేహాన్ని, నీ కన్యత్వాన్ని పవిత్రంగా కాపాడు. ఎంతకన్నా బహుమానాలు లేవు, గుర్తుపెట్టుకో. నేను చెప్తున్నాను, ఎందుకంటే ఈ దేహంలో రేపు నా జీవిత భాగస్వామే కాదు నా దేహంతో కలిసి జీవించేది. నా దేహము లోపల ఎవరు నివసిస్తారు తెలుసా? అక్కడ రాశాడు, పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. ఎవరుంటారు? పరిశుద్ధాత్ముడు. ఇది దేవుని ఆలయము. ఈ దేహములో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. అసలు మీరు మీ సొత్తు కారు మీకు నచ్చినట్టు తిరగడానికి, మరి విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచ. ఈ కళ్ళు దేని పడితే వాటిని చూడవు, ఎందుకంటే ఈ కళ్ళు చూడాల్సింది వాక్యాన్ని మాత్రమే. ఈ నోరు ఏ విషయాలు పడితే ఆ విషయాలు మాట్లాడదు. ఈ నోరు పాడితే దేవుని కొరకు పాడాలి, మాట్లాడితే దేవుని కొరకు, ఎందుకంటే ఇది దేవుని మహిమపరచడానికి ఇవ్వబడ్డ. ఈ చేతులు మొబైల్ పట్టుకుని తిరగడానికి కాదు, ఈ చేతులతో బైబులు బాధ్యతలు పట్టుకొని తిరుగుతామని దేవుడు మనకు చేతులు ఇచ్చి, నా నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మాసిపోయిన మనల్ని మొత్తం పవిత్రంగా మార్చింది దేనికంటే? ఇదిగో ఆయనకి పవిత్రంగా ఉంటామని. మాట నేను చెప్పనా, ఒకవేళ ఎప్పటికే రూబేన్లా తెలిసి తనుల పనులు ఏమైనా చేస్తే కుంగిపోకండి, దిగులు పడకండి, బాధపడకండి. ఎప్పటికే మన డిగ్నిటీని తగ్గించుకున్న ఏదన్నా పాపంలో పడితే ఓడిపోయామన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయి సూసైడ్ థాట్స్ తెచ్చుకోకండి. ఎందుకంటే మరలా నూతన జీవితాన్ని ఇచ్చే ఒక ఆయన ఉన్నాడు మనకి. ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఈరోజు ఆయన ఎద్దకు రండి. ప్రభువా, తెలుసో తెలియకో నా యవ్వన జీవితంలో కొన్ని పనులు జరిగించామని ఆయన దగ్గర మోకాలేసి ఆడవండి. మరలా నూతన జీవితం ఇస్తాడు, మరలా నూతన వాగ్దానాలు ఇస్తాడు, మరలా నిన్ను ఫలభరితంగా మారుస్తాడు. సిగ్గుపడిన ప్రాంతాల్లోనే తలెత్తుకునేంత గొప్పగా నేను దీవిస్తాను. ఎవరైతే అవమానించారో మరలా వాళ్ళ మధ్య ఫలభరితమైన జీవితాన్ని, ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ సమరస్త్రీ ఎన్నిసార్లు ఓడిపోయింది? 5 సార్లు ఓడిపోయింది. జీవితంలో అన్ని విధాలను లొంగిపోయింది, కానీ అదే ఊరిలో ఆ ఊరికే పెద్ద మనిషిగా దేవుడు నిలబెట్టాడు. ఏం భయపడకండి. ప్రభువా, ఏదో జరిగిందంటే వదిలే, ఈరోజే వదిలే. ఒకవేళ ఇక్కడ ఉన్న వారు ఎవరైనా బాప్టిజం తీసుకోలేదా, మీ స్థానిక కాపర్లను సంప్రదించండి, మీ స్థానిక దైవజనులను సంప్రదించండి. నా పాప జీవితాన్ని ఈ రోజు నుంచి నేను సమాధి చేస్తున్నాను, నాకు నూతన జీవితాన్ని ఇవ్వండి అని అడగండి. బాప్తిజం తీసుకోండి, వాగ్దానాలు పరిగెట్టుకుంటూ మీ వెనకాల వస్తాయి. ఒకవేళ ఎప్పటికే పాపం చేసావా, ఎవరికే చెప్పుకో, దేవునికి చెప్పు. దైవజనుల యొద్దకు రా, పవిత్రమైన ప్రార్థన చేయి. దేవా, నన్ను మరలా కట్టని అడుగు. దేవుడు మనల్ని మరలా మారుస్తాడు. రూబేను పడ్డాడు, యోసేపు ఎదిగాడు. ఇద్దరికి కామన్ పాయింట్ ఏంటి చెప్పండి? వయస్సు. ఆ వయసులో యోసేపు నిలబడగలిగాడు, కట్టుకున్నాడు. రూబేను నిలబడలేకపోయాడు. ఈ ఇద్దరి జీవితాలు మీకు అర్థమైతే ఇప్పుడు మీకు రోల్ మోడల్ ఎవరు చెప్పండి? యోసేపు కాదు, యోసేపుకే రోల్ మోడల్ ఒక ఆయన ఉన్నాడట. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకవేళ యోసేపులో అయినా కొంచెం కాకపోయినా కొంచెం మానవత మాటలు ఉండొచ్చేమో, కానీ మానవ ఆకారంలో ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతైనాను మనకి తగిన ప్రధాన యాజకుడు. ఆయన చూడండి,
ఆయన మాటల్లో పవిత్రత, చూపుల్లో పవిత్రత, 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడిన పవిత్రత. ఆయన్నే చూడండి. ఆయన చూస్తూ యేసుక్రీస్తుని మీరు ఎంత ప్రేమించి ఎంత నమ్మకంగా ఉంటారో ఆ ప్రభు మీ కొరకు అంతగా ఒదిగిపోతారు. ఎందుకంటే మనం అడగకుండానే మన కొరకు ప్రాణం పెట్టినాడు. మనం ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను మార్చని అడిగితే ఆయన సింహాసనం మీద ఉండిపోడు. ఖచ్చితంగా నీ జీవితంలోనికి వస్తాను. రింగ్ రోడ్లో, లైఫ్ అనే రింగ్ రోడ్లో నిలబడ్డారు. డిసిషన్ మీ చేతుల్లో ఉంది. దేవుడేం రాడు, గుర్తుపెట్టుకుని ఆకాశం ఎలా ఇడిపోయి చెయ్యి ఇలా వచ్చి అలా ఎలకరా అని చెప్పదు. 2 నిర్ణయాలు నీ వైపు ఉంటాయి. ఇటు వెళతావో ఇటు వెళతావు. దేవుడు చూస్తున్నాడని జాగ్రత్త పడతావో, ఎవరో చూడలేదు మా అమ్మ నాన్న కూడా అనుకుని రూబేన్లో అనుకుంటావో నీ ఇష్టం. రింగులో నిలబడిన మనం ఎటు పోవాలో మనం నిర్ణయించుకో. ఎందుకంటే ఈ చేసిన పనులు అక్కడితో పోవట మన అంత్య దినాల్లో మనల్ని వెంటాడుతాయి. ఎందుకు చెప్పనా, మీరు 5వ అధ్యాయం దాకా చదివారుగా. రూబేనుకి పోవడమే కాదు, వాగ్దానాలు ఎవరికి పోయాయి తెలుసా? రూబేను కొడుకులకు కూడా రాకుండా పోయాయి. అంటే రూబేను దగ్గర నుంచి ఎవరి వైపుకి వెళ్ళిపోయాయి? యోసేపు కొడుకులకి వెళ్ళిపోయాయి. అంటే మనం చేసి తింగర పనులు మనతోనే పోవు, మన పిల్లలను కూడా కొడతాయి. గుర్తుపెట్టు. అందుకే నువ్వు బాగుండి నీ పిల్లలతో నీతో ఫ్యూచర్ బాగుండాలంటే ఈరోజు నిర్ణయించుకో. దేవా, యోసేపు వలె, యేసుక్రీస్తు వలె నీ వైపుకి వస్తున్నానని చూడు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, యవనస్తుల సదస్సులో చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు, చాలామంది చెల్లెళ్ళు ఉన్నారు తండ్రి. ఈ రోజుకి తండ్రి వారికి తెలిసి తెలియని ఏమైనా తండ్రి చీకటి వాళ్ళని అలుముకొని ఉంటే మీ వాక్యపు వెలుగులో తండ్రి వారిని ఆకర్షించారు. చీకటికి దూరం జరిగి వెలుగులోనికి తండ్రి వారి పరుగులు తీయడానికి తండ్రి వాక్యం చేత పిలుస్తున్నారు తండ్రి. వారికి స్థిరమైన మనసును అనుగ్రహించండి. మీ కొరకు నడుములను జీవితాన్ని కట్టుకుని బతికినంత సౌందర్యం ఇంకెక్కడ లేదు దేవ. నిక్కర్సగా బ్రతికినంత సౌందర్యం తండ్రి ఈ భూమి మీద ఏమి లేదు. సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావన్న మాట ఖచ్చితమైనది. సత్క్రియ చేయకపోతే తల దించుకోవాలన్న మాట కూడా ఖచ్చితమైనది. రూబేను తల దించాడు, యోసేపు తల ఎత్తాడు తండ్రి. అట్టి ధన్యకరమైన బిడ్డలుగా తండ్రి వీళ్ళందరినీ దీవించండి. యవనస్తుల సదస్సులో ఎంతమంది అయితే సహోదరి మనులు ఉన్నారో, ఎంతమంది అయితే సహోదరులు ఉన్నారో వాళ్ళందరినీ మీరు కాచి కాపాడండి. ఇప్పటికే ఏమైనా వారి జీవితాల మీద నిందలుంటే ఆ నిందలు తొలగించండి. వారిని ఫలభరితమైన జీవితాలుగా మార్చండి. ఇలాంటి చక్కటి సదస్సును జరిగిస్తున్న స్థానిక కాపరిని, వేదిక మీద ఉన్న సేవకుల్ని, పెద్దల్ని తండ్రి, సంఘం యొక్క నిర్వాహకులు, యవనస్తుల యొక్క సదస్సుకి కారకులైన తండ్రి, యవన బృందాలు, క్వైరీ అందరినీ తండ్రి ప్రార్థిస్తున్నాం దేవా. మరింత ఆత్మీయ సౌందర్యంతో ఈ దేవాలయాన్ని కప్పండి. సాయంకాలం జరుగుతున్న తండ్రి చిట్ట చివరి సభలో కూడా మాతో మా అందరితో మీరు ఉంటారని కోరుతున్నాం. ఈ మాటలు ఎవరైనా తండ్రి హేళనగా, నిర్లక్ష్యంగా తండ్రి మమ్మల్ని అవమానపరుస్తూ ఈ మాటలు తీసుకుంటే వాళ్ళ ఆత్మలకు వారే ఉత్తరవాదులు తండ్రి. ఇవి ఖచ్చితమైన నిజాలు తండ్రి. మమ్మల్ని శత్రులుగా భావించి దినమెల్లా మా మీద నేరాలు మోపుతున్న వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారిని మమ్మల్ని ప్రేమిస్తారని కోరుతూ అందరినీ మీ చేతుల్లో పెడుతూ సమస్త మహిమ ఘనత అన్ని వేళలా మీకు ఆరోపిస్తూ లొంగిపోతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని నామాన్ని